నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం. రాజకీయ ముసుగులో ప్రజాప్రతినిధి 2 కుంటలు ఆక్రమించుకుని రైతులను గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్, రాంపూర్ గ్రామ మాజీ వార్డు సభ్యుడు ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షుడు నెల్లిరాజు, మాజీ సర్పంచ్ వెంకటేశం అన్నారు. సోమవారం నాడు కొల్చారం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో రాంపూర్ గ్రామంలో 2 కుంటలను ప్రజాప్రతినిధి కబ్జా చేశాడని తహసీల్దార్లు రాంపూర్ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అనంతరం మల్లేశం గౌడ్, నెల్లిరాజు, వెంకటేశంలు మాట్లాడుతూ రాజకీయ ముసుగులో గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి 2 కుంటలను కబ్జా చేశాడన్నారు. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రా చట్టాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. 2 కుంటల్లో సర్వే నిర్వహించి ఆక్రమించుకున్న భూమి స్వాధీనం చేసుకుని హైడ్రా చట్టాన్ని ఉల్లంఘించిన ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకుని గ్రామస్తులకు న్యాయం చేయాలన్నారు. రాంపూర్ గ్రామానికి సంబంధించిన 2 కుంటలు ఒక ప్రజాప్రతినిధి రాజకీయ ముసుగులో కబ్జా చేసి అక్కడున్న రైతులను కానీ అక్కడున్న గ్రామస్తులను కానీ భయభ్రాంతులకు గురి చేస్తూ 8 ఎకరాలు 9 ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ను కబ్జాలో పెట్టుకొని దాన్ని కల్టివేషన్ చేయడం జరుగుతుంది. అట్టి దానిపై సమగ్ర విచారణ చేసి అట్టి ప్రభుత్వ భూమిని కాపాడవలసిందిగా ఈరోజు రాంపూర్ గ్రామస్తుల ఆధ్వర్యంలో మరియు ఉపాధి హామీ పథకంలో చేసినటువంటి కుంటను కూడా నిర్వీర్యం చేస్తూ ఆ కుంటను కూడా మట్టితో నింపి అక్కడ ఇంచుమించు 7-8 ఎకరాల కబ్జా కల్టివేషన్ ల్యాండ్ చేయడం జరుగుతుందని మా దృష్టికి రావడం జరిగింది. దానికి ఆధారాలు కూడా ఇంతవరకు కూడా పేపర్లలో, టీవీలలో వచ్చినా కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చాలా విచారకరం. ఎందుకంటే ఈరోజు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ హైడ్రా అనే సమస్యను ఏర్పాటు చేసి ప్రభుత్వ ల్యాండ్లు చెర్లల్లో, కుంట్లలో ఏదైతే కబ్జాలకు గురైనాయో మండల స్థాయిలో కూడా ఎంక్వైరీ కమిటీ వేయడం జరుగుతుందని తెలవడంతో ఈరోజు ప్రజావాణిలో మేము ఎంఆర్ఓ గారికి పూర్తి ఆధారాలతో మేము దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. దీనిపై పూర్తి విచారణ చేసి అట్టి బాధ్యులపై చర్య తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి మండల వ్యాప్తంగా కూడా మేము తహసీల్దార్ని కోరడం ఒకటే, ఏ ఊర్లో ఏ గ్రామంలో అయినా గ్రామ కంటాన్నైనా బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ జోన్లో కానీ ప్రభుత్వ ల్యాండ్లు ఎవరైనా ఆక్రమించిన అట్టి వారిపై చర్య తీసుకోవాలని కూడా మేము ఎంఆర్ఓ గారికి విన్నవించడం జరిగింది.